ప్రియ విశ్వాసి, మనిషి అన్నిటినీ కనుక్కుంటూ ఈ లోకంలో అనేకమైన వాటిని వెతుకుతూ క్రొత్త వాటిని అన్వేషిస్తూ జీవన విధానాన్ని మార్చుకుంటూ ఈ ఆధునిక యుగంలో అనేకమైన వాటిని తయారు చేస్తూ తన జీవితాన్ని సుఖమయంగా సులభంగా చేసుకుంటున్నాడు. మనిషి ఈ లోకంలో అన్నిటినీ తెలుసుకోవచ్చు లేదా క్రొత్త యంత్రాలను తయారు చేయవచ్చు. ఈ కంప్యూటర్ యుగంలో మేధాశక్తి ఎంతో ఎత్తుకి ఎదిగి ఉండవచ్చు, అనేకమైన విజయాలను సాధించవచ్చు. అయితే మనిషికి అసాధ్యమైన పనులలో అతి ముఖ్యమైనది మరణాన్ని జయించడం. ఇది మనిషికి అసాధ్యమైన కార్యం. అయితే మన దేవునికి సమస్తము సాధ్యమే గనుక ఆయన మరణాన్ని సైతము జయించి తిరిగి లేచి ఆయనను నమ్మిన వారికందరికీ ఒక నిరీక్షణ అనేది చూపించి వెళ్ళాడు. ఇంకా మరణము కన్నా కష్టమైనది మన జీవితంలో ఏముంటుంది? అలాంటి మరణాన్నే ఆయన జయించి చూపగా, ప్రియ విశ్వాసి, ఆయనను నమ్మిన నీకు నీ జీవితంలో ఎలాంటి ఇరుకులు కానీ, ఇబ్బందులు కానీ, బాధలు కానీ, ఎలాంటి సమస్యలనైనా అసాధ్యమైనది అని నీవు తలంచినా కానీ అసాధ్యమైన కార్యాన్ని సాధ్యం చేసి చూపిన దేవునికి నీ జీవితంలో వీటిని సాధ్యం చేసి చూపలేడా? కాబట్టి ఆయనని నమ్ము. ఆయనను నమ్మిన భక్తులు అనేకమైన గొప్ప మహాకార్యాలను కనులారా చూశారు. కాబట్టి మన జీవితంలో సాధ్యం కాదు అని దేని గురించి అయినా తలంచినప్పుడు లోకాన్ని జయించిన మన యేసయ్యను జ్ఞాపకములోనికి తెచ్చుకో. ధైర్యముగా ఆయన యందు విశ్వాసముతో ముందుకు అడుగువేయి. ఆయన నిన్ను సరియైన విధముగా ముందుకు తీసుకువెళ్ళగలడు, విజయాన్ని ఇస్తాడు. కాబట్టి విశ్వాసి, ఆయన యందు నమ్మిక ఉంచి ఆయనను ప్రేమిస్తూ ఆరాధిస్తూ స్తుతిస్తూ ముందుకి కొనసాగు. ఆయన కృప మనందరికీ తోడయుండునుగాక. ఆమేన్.